ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదురుడు మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలు. వీరు హస్తినాపుర రాజా వంశానికి చెందినవారు. ధృతరాష్ట్రుడి జననం. ధృతరాష్ట్రుడు వ్యాస మహర్షి మరియు అంబిక నుండి జన్మించాడు. వ్యాసుడు సత్యవతి దేవి కుమారుడు. విచిత్ర వీర్యుడు సంతానం లేకుండానే మరణించడంతో క్షత్రియ వంశం పరంపరం కొనసాగించేందుకు సత్యవతి యొక్క ఆజ్ఞ ప్రకారం వ్యాసుడు నియోగ పద్ధతిలో రాజపంతుల ద్వారా సంతానం కలిగించాడు. అంబిక వ్యాసుని చూసి భయపడి కళ్ళు మూసుకున్న కారణంగానే ఆమెకు జన్మించిన కుమారుడు ధృతరాష్ట్రుడు అంధుడిగా జన్మించాడు. పాండురాజు జననం. పాండు మహారాజు కూడా వ్యాస మహర్షి మరియు అంబాలికల నుండి జన్మించాడు. అంబాలిక వ్యాస మహర్షిని చూసినప్పుడు భయంతో ఆమె ముఖం నారింజ రంగులోకి మారింది. అందువలనే ఆమెకు జన్మించిన పాండు మహారాజు శరీర వర్ణం పాండు రంగుగా ఉండేది. అందువలనే ఆయనను పాండు అని పిలుస్తారు. విదురుడి జననం. విదురుడు రాజసేవకురాలు మరియు వ్యాస మహర్షికి జన్మించాడు. అంబిక అంబాలిక ఇద్దరు వ్యాస మహర్షిని చూసి భయపడ్డారు. అందుకే వారి సంతానం ఆరోగ్యంగా పుట్టలేదు. అందుకే సత్యవతి ఒక దాసిని పిలిచి వ్యాస మహర్షి వద్దకు పంపింది. ఆ దాసి ధైర్యంగా వ్యవహరించింది. వ్యాస మహర్షిని గౌరవంగా స్వీకరించింది. అందువలనే ఆమెకు జన్మించిన కుమారుడు బుద్ధివంతుడు, ధర్మశాస్త్రాల్లో ప్రావీణ్యం ఉన్నవాడిగా పుట్టాడు. అతడే విదురుడు. ధృతరాష్ట్రుడు అంధుడైనందువలన అతనికి రాజ్యం దక్కలేదు. పాండురాజు హస్తినాపురానికి రాజుగా అవతరించాడు, కానీ శాపం కారణంగా అడవికి వెళ్లిపోయాడు. విదురుడు అత్యంత తెలివైన వాడిగా, ధర్మబద్ధంగా పాలన చేసే మంత్రిగా రాజానికి సేవలు అందించాడు. ముగ్గురు వ్యాస మహర్షి సంతానమే అయినప్పటికీ విదురుడు దాసి కుమారుడైనందున రాజ్యానికి అర్హుడు కాలేదు.